మనం చాలాసార్లు ప్రింటర్ నుంచి ప్రింట్ తీసే ఉంటాం. ఒకసారి కలర్లో బ్లాక్ అండ్ వైట్లో తీస్తూ ఉంటాం. కానీ హెచ్పి ప్రింటర్ యొక్క బ్లాక్ కలర్ ఇంక్ యొక్క ప్రైస్ మనిషి యొక్క బ్లడ్ కంటే చాలా కాస్ట్లీగా ఉంటుంది. అంటే బ్లడ్ కంటే ఈ ఇంక్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఆ ఇంక్ ఎందుకు అంత కాస్ట్లీ అంటే హెచ్పి కంపెనీ యొక్క బ్లాక్ ఇంక్ తయారు చేయడం అంత ఈజీ కాదంట. దీని కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. మనం ఫోన్లో ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు ఇది వరకు ఆడిన గేమ్ లెవెల్స్ అన్ని సేవ్ అయి ఉంటాయి. కానీ స్టార్టింగ్ లో గేమ్స్ తయారు చేసినప్పుడు అలా కాదు. అప్పట్లో గేమ్స్ ఎంత ఆడినా కానీ నెక్స్ట్ డే మళ్ళీ ఫస్ట్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. 1986లో ద లెజెండ్ ఆఫ్ జెల్డా అనే గేమ్ లో ఫస్ట్ టైం లెవెల్స్ ని సేవ్ చేసే ఆప్షన్ దొరికింది. అప్పటి నుంచి గేమ్స్ లెవెల్స్ ని సేవ్ చేయడం స్టార్ట్ చేశారు. మనం బ్రతికి ఉన్నంత వరకు మన గుండె కొట్టుకునే ఉంటుంది అని అనుకుంటాం. కానీ ఒక వర్కింగ్ హార్ట్ ని మనిషి యొక్క బాడీ నుంచి బయటికి తీసినా గానీ ఆ గుండె కొట్టుకునే ఉంటుంది. ఎందుకంటే గుండెకి సొంత ఎలక్ట్రికల్ ఇంపల్స్ అనేవి ఉంటాయి. అవి ఫ్రీక్వెంట్ గా గుండెని కొట్టుకోవడానికి హెల్ప్ చేస్తాయి. అది కూడా ఆ గుండెని మనిషి నుంచి వేరు చేసిన కొంచెం సేపు వరకు. అంటే హార్ట్ కి ఎంత వరకు ఆక్సిజన్ ఉంటుందో అంతవరకు గుండె కొట్టుకుంటుంది. ఎవరైనా పొలిటీషియన్ కార్ని చూసినట్టయితే అవి మ్యాక్స్ బుల్లెట్ ప్రూఫ్ గానే ఉంటాయి. లైక్ పిఎం మోడీ కార్ అనే కానీ బుల్లెట్ ప్రూఫ్ గానే ఉంటాయి. బయట నుంచి చూస్తే నార్మల్ కార్ గానే ఉంటాయి. కానీ ఆ కార్ లోపల నుంచి చూస్తే ఇలా ఉంటుంది. బుల్లెట్ ప్రూఫ్ యొక్క గ్లాస్ ఎంత మందంగా ఉంటుందంటే బుల్లెట్ కూడా దాని లోపల నుంచి బయటకు రాలేదు. ఒక స్టడీ ప్రకారం ఈ మొత్తం ప్రపంచంలో ప్రతి 20 సెకండ్లకు ఒక వ్యక్తి ఊరేసుకొని చనిపోతున్నాడు. మరియు 40 సెకండ్లకు ఒక వ్యక్తి సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. మనం గూగుల్లో ప్రతిరోజు ఏదో ఒకటి సెర్చ్ చేస్తూనే ఉంటాం. కానీ గూగుల్ మీ యొక్క చిన్న డౌట్ ని క్లియర్ చేయడానికి కొన్ని వేల కంప్యూటర్ల యొక్క హెల్ప్ తీసుకుంటుంది. దానివల్ల గూగుల్ మీకు విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ ఇస్తుంది. మీకు గూగుల్ నుంచి ఎంత ఫాస్ట్ గా ఆన్సర్ వస్తుందో కామెంట్ చేయండి. వరల్డ్ వార్ 2 కంప్లీట్ అయ్యాక ఎలైట్ పవర్స్ వార్ ని విన్ అయ్యారు. అప్పుడు రష్యా ఎంత పెద్ద పార్టీ చేసిందంటే మాస్కో సిటీలో మొత్తం వోడ్కా అయిపోయింది. మాస్కో ఎంత పెద్ద సిటీ అంటే రష్యా వోడ్కాకి క్యాపిటల్ గా పిలుచుకుంటారు. వోడ్కాకి ముందు 2 పండ్లు ఉంటాయి. ఆ 2 పండ్లలో ఒక పండ్లు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది. రెండోది మాత్రం అలానే ఉంటుంది. మనుషుల లాగానే చెట్లకు కూడా క్యాన్సర్లు వస్తాయి. ఒకవేళ ఏదైనా చెట్టుకు క్యాన్సర్ వస్తే అది రిలీజ్ చేసే ఆక్సిజన్ ని తగ్గిస్తుంది. అలా ఎప్పుడైతే మొత్తానికి ఆక్సిజన్ ని ఆగిపోతుందో అప్పుడు ఆ చెట్టు చనిపోతుంది. మీరు ఎప్పుడైనా యాపిల్ కొన్నా కానీ తొక్కుతూనే తినాలి. ఒకవేళ మీరు తొక్క తీసేసి యాపిల్ తిన్నట్టు అయితే వాటిలో ఉండే 30% ఫైబర్ 50% విటమిన్స్ను కోల్పోతారు. కాబట్టి ఇప్పటి నుంచి తొక్కతోనే యాపిల్ని తినండి. ఒంటెల్ని ఎడారి గుర్రాలు అని పిలుస్తారు. ఎందుకంటే ఒంటెలు తప్ప ఎడారిలో వేరే ఏ జంతువు బ్రతకలేదు. ఎందుకంటే వాటి యొక్క హబ్స్లో వాటర్ని స్టోర్ చేసుకోగలవు. ఒంటెలు 13 నిమిషాల్లో 130 లీటర్ల నీళ్లను తాగగలవు. 1 లీటర్ తేనెను ఎక్స్ట్రాక్ట్ చేయడానికి తేనెటీగలకు దాదాపు 2 లక్షల పూల నుంచి తీస్తాయి. చిరుతపులలో మరియు పిల్లుల్లో దాదాపు 67% DNA మ్యాచ్ అవుతుంది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు పిల్లులు కూడా చాలా డేంజరస్ అని. మనలో చాలా మందికి డెల్ కంపెనీ గురించి తెలిసే ఉంటుంది. ఫస్ట్ ఆ కంపెనీ పెట్టినప్పుడు దాని పేరు పీసీస్ లిమిటెడ్ గా ఉండేది. విండోస్ కంప్యూటర్ ని ఫస్ట్ తయారు చేసినప్పుడు వాటి మీద అటాక్ చేసిన ఫస్ట్ వైరస్ పేరు విన్వేర్ 1.4. ఆ వైరస్ ని పాకిస్తాన్ తయారు చేసింది. అది కూడా 1986లో. అప్పటి నుంచి కంప్యూటర్ వైరస్ వస్తూనే ఉంది. కప్పలు ఎప్పుడూ నీటిలోనే ఉంటాయి. కానీ మీకు తెలుసా, కప్పలు వాటి మొత్తం జీవితంలో నీటిని తాగవు. ఒక వ్యక్తి స్మోకింగ్ చేస్తున్నప్పుడు ఒక దమ్ము పీల్చినప్పుడు ఆ స్మోక్ లో ఉండే నికోటిన్ బ్రెయిన్ లోని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లోకి వెళ్ళడానికి 10 నుంచి 20 సెకండ్ల టైం పడుతుంది. ఏనుగుల గుండె నిమిషానికి కేవలం 27 నుంచి 36 సార్లే కొట్టుకుంటుంది. ఏనుగు యొక్క ప్రతి హార్ట్ బీట్ కి 15 లీటర్ల రక్తాన్ని బాడీ మొత్తం పంపిస్తుంది. అలాగే ఏనుగు బాడీలో మొత్తం 450 లీటర్ల వరకు బ్లడ్ ఉంటుంది. స్లాట్ అనే జీవి మనిషి కంటే 3 రెట్లు దృఢంగా ఉంటుంది. ఈ జంతువు డే టైంలో కళ్ళు కనిపించవు, ఏదో రేర్ కండిషన్ వల్ల. జపాన్ దేశంలో 99 మంది ప్రజలు జపనీస్ లాంగ్వేజ్ మాట్లాడతారు. ఐను అనేది జపాన్ లో అంతరించిపోతున్న ఒక భాష. ఐను అనే జాతి ప్రజలు మాత్రమే ఈ భాషను మాట్లాడతారు. మనం తాగే కూల్ డ్రింక్స్ లేదా సాఫ్ట్ డ్రింక్స్ లో ఎక్కువ షుగర్, ఆర్టిఫిషియల్ షుగర్, ఫుడ్ కలర్ ని కలుపుతూ ఉంటారు. దీన్ని తాగేవారు ఒబిసిటీ దారిన పడతారు. అంతేకాకుండా వారికి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. పెంగ్విన్స్ అనేవి నీటిలో దాదాపు గంటకి 24 కిలోమీటర్ల వేగంతో ఈదుతాయి. 1983లో సుడాన్ దేశంలో సిరియల్ లా అమలు పరిచారు. ఆ దేశంలో ఉన్న మొత్తం ఆల్కహాల్ ని నైల్ నదిలో కలిపేశారు. ఒక రీసెర్చ్ లో తెలిసింది ఏంటి అంటే ఒక్కరోజు 100 నుంచి 150 గ్రాముల యాపిల్ ని తినడం వల్ల గుండె సమస్యలు వచ్చే ఛాన్స్ తగ్గుతుందంట.